హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ గిన్నెతో మనం 2 గిన్నెలు మైదా తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ చేద్దాము. గులాబ్ జామ్ కన్నా ఇంకా కొంచెం థిక్నెస్గా వస్తే చాలు. షుగర్ సిరప్ ఈలోపు అవుతూ ఉండదు. ఈలోపు మనం చపాతీ చేసుకుందాము. నేను రెసిపీ ఏం చేస్తున్నాను ఇప్పుడు తెలీదు, మీ క్లాస్లోనే తెలుస్తుంది నేను చేసే రెసిపీ ఏంటో. చూడండి, ఇలా చపాతీ చేసేసుకొని ఇలా నీట్గా చపాతీ చేసుకోవాలి. దానిపైన ఇంకో చపాతీ కూడా రోల్ వేస్తాం మనం. ఇది చూసారా, షుగర్ సిరప్ తయారైపోతుంది. ఇదిగోండి, ఇంకో లేయర్ వేస్తాము. ఇది మాత్రం కొంచెం మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని మనం కొంచెం ఆయిల్ పోసేసి అలాగ చెయ్యాలి. అలా పేస్ట్లా కలుపుకోవాలి. మనం కలుపుకొని అలా వేస్తూ మధ్యలో వేస్తూ ఉండాలి. ఇలా 3 చపాతీలని నేను ఒకటి కింద వేసాను. ఇప్పుడు సేమ్ ఒకే ఇంచ్ లాగా సేమ్ ఒకే లేయర్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలాగా దాన్ని ఇప్పుడు మొత్తం చపాతీని మొత్తం మధ్యలోకి వేసేయండి. పిండి ఎక్స్ట్రా వచ్చినాయి దాన్ని రోల్ చేయండి. మొత్తం రోల్ చేసి నేను కట్ చేస్తాను కదా, ఇప్పుడు ఆ కట్ చేసినట్టుగా అలా కట్ చేయండి. చూడండి, ప్రాసెస్ సేమ్ ఇలా చెయ్యండి. మీరు అనుకున్నట్టు నేను చేసినట్టు సేమ్ స్వీట్ వస్తుంది. స్వీట్ మీ క్లాస్లో చూస్తే మ్యాక్సిమం చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇదేం స్వీటో. చూడండి, ఇలా కట్ చేసుకున్న ఆయిల్ వేడైపోయింది. ఆయిల్లో వేసేసుకోండి. మొత్తం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అప్పుడే బాగా లోతుగా వేగుతాయి. లోనకంటూ బాగా మంచిగా వేగితే నాకు చూసారా, షుగర్ సిరప్ తయారైపోయింది. గులాబ్ జామున్ కన్నా కొంచెం థిక్నెస్గా రావాలి పాకం అన్నది. ఈ లోపు వేగిపోతున్నాయి చూస్తున్నారా. ఈ పాటికి చాలామందికి అర్థమైపోయినాయి ఇవేం స్వీటో. ఇంకేముంది ఫ్రెండ్స్, మన కాజాలు, మనందరికీ నచ్చే కాజాలు ఎలా ఉన్నాయో మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా వచ్చినాయి చాలా. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఫెయిల్ అయ్యాను, బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మంచి మార్క్స్ వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.